వెల్కమ్ టు డెగా మీడియా. నమస్తే సార్. నమస్తే మేడం. ఈరోజు చాలా హాట్ గా అందరిలో చాలా ముఖ్యమైన టాపిక్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది చాలా అవసరమైనది కూడా, కానీ అది ఎంతవరకు కరెక్ట్, అది ఏ ఏజ్ వాళ్ళకు కరెక్ట్ అది చెప్పండి. అంటే మీ క్వశ్చన్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. హాట్ అన్నది ఏంది? హాట్ అక్కడ హాట్ టాపికే సార్. ఫోన్ అనగానే హాట్ టాపికే. అది లేకుండా ఉండలేరు. అవును, లేకుండా ఉండలేదు. దానివల్ల ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే దాన్ని చిన్న పిల్లలు అనగానే దాన్ని అడిక్ట్ అయ్యేటట్టు అయిపోతున్నారు. ఎవరు చిన్న పిల్లలు? ఏ ఏజ్ లో వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు? 1.5 year నుంచి పిల్లలు ఫోన్ లేకుండా తినట్లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా కొద్దిగా ఏజ్ పెరుగుతూ ఉన్నాక అందులోనే గేమ్స్, అందులోనే చదువు, అన్ని అందులోనే స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే లోకమనంగా బయట ఆడుకోవడం అనేది లేదు పిల్లలకి, అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి. కాబట్టి అది హాట్ టాపిక్. చిన్న పిల్లలు ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు అంటే అవుతారు. మరి వాళ్ళకు అమ్మమ్మలు నానమ్మలు లేరు. దానికి కారణం అనేది చిన్న ఫ్యామిలీ అయిపోయింది సార్. అట్లా కాదు. అమ్మమ్మలు నానమ్మలు ఉంటే ఏమవుతుందంటే ఆ కొడుకు కోడలు వాళ్ళిద్దరు పనులు చేసుకుంటూ ఉంటే ఆ పిల్లలని అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఎత్తుకొని ఆడించేవారు, కథలు చెప్పేవాళ్ళు, ఇంకొకటి ఎంగేజ్ అయ్యేవాళ్ళు. సో అట్లా బిజీ అయ్యేవాళ్ళు. అంటే ఏదైనా కూడా దీన్ని డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటుంది. ఎలా డిఎన్ఏ కనెక్టివిటీ అంటే కనుక, మా నాన్న కొన్ని ఆస్తులు సంపాదిస్తే దాన్ని నేను పెంచుకోవడానికి నా ప్రయత్నాలు నేను చెయ్యాలి. మా నాన్న ఆస్తులు ఏంటి అంటే కనుక డబ్బు, కులము, మతము ఇవి కాదు. ఆయన ఎంతవరకు తన శక్తిని శ్రమించి ఒక నాలెడ్జ్ అన్నది ప్రపంచానికి అందించినాడు అన్నది ఇక్కడ. నాలెడ్జ్ అన్నది ప్రపంచానికి ఏం అందించినాడు అన్నది. సో ఆయన ఎంతవరకు అందించినాడో దాని తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసి పెంచాలి. సో నేను పెంచాలి అంటే కనుక నేను బిజీగా ఉన్నప్పుడు నాకు ఎంతవరకు ఏం నేర్పించినాడో నా పిల్లలకి అది ఆయన నేర్పించేస్తే వాళ్ళు నాకంటే ఎక్కువ ఆలోచించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు కదా. ఇప్పుడేమవుతుందంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళు లేరు కాబట్టి మొబైల్ అనేది పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ లాగా నేర్పిస్తుంది. దాని అడిక్ట్ అంటే కరెక్ట్ కాదు. అడిక్ట్ అయినారు, దాంట్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు పదే అదే చూస్తున్నారు అంటే అది కాదు. ఆ సెల్ ఫోన్ వల్లనే ఇప్పుడు చిన్నపిల్లలకి మెమొరీ అన్నది చాలా పెరుగుతూ ఉంది. ఇప్పుడున్న కల్చర్కి వాళ్ళు తట్టుకోగలుగుతా ఉన్నారు. మెమొరీ పెరుగుతుంది అని ఒక కరెక్టే సార్, కానీ ఆ ఏజ్ కి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లను తీసుకున్నాం అంటే నా కూతుర్ని నేను ఎట్లా అంటే నాకు చిన్న పాప కాబట్టి ఆ పాపకి నేను సైకలాజికల్గా ఒకటిని ఇచ్చినాను. అమ్మాయికి నేర్చుకోవాలి సెల్ ఫోన్ ఇచ్చినాను, 1/2 hour ఇస్తాను. తర్వాత ఏం చేస్తానంటే 1 2 3 4 5 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేసి ఫోన్ తీసేసుకుంటాను. మళ్ళా ఒక 1 hour తర్వాత మళ్ళీ అడుగుతుంది ఫోన్ కావాలని, మళ్ళీ ఇస్తాను. మళ్ళీ 15 minutes 1/2 hour ఆడుకున్నాక 1 2 3 4 అని కౌంట్ పెడతాను. అంటే ఆ కౌంట్ నేను ఎప్పుడైతే చేసినానో నా ఫోన్ లాగేసుకుంటున్నాడు మా డాడీ. నా ఫోన్ అంటే సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయి ఫోన్ తీసేసుకుంటుంది. కరెక్ట్ సార్, అలవాటు చేశారు మీరు కాబట్టి అలవాటు అయింది. కానీ కొంతమంది నేను అదే అంటున్నాను, కొంతమంది అలవాటు అవుతున్నారు. అంటే అలవాటు మార్చడానికి తల్లిదండ్రులు కొంచెం టైం పెట్టి ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. పిల్లలకి ఏం రయ్యా అంటే కనుక వాళ్ళకి రెండే రెండు ఉంటాయి. ఏంటంటే ఒకటి పడుకొని నిద్రపోవాలి, లేకుండా అవేగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అన్నది వాళ్ళ మతం కాదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్నది వాళ్ళ మతం.
ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. వాళ్ళకేం పని లేదు, పాట లేదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాడు కరెంటు దిగపోయి పట్టుకుంటాడు, వాడు తెలియదు పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది, నాకేమన్నా అవుతుంది అని. ఒకటి ఏదో రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకుంటే పై ఉన్నట్టు కింద మీద పడి దెబ్బలు, ఆ సెన్స్ ఉండదు వాడికి. వాడు నేర్చుకోవాలి, ఇట్లా పడితే ఇది, అప్పుడు ఒక్కసారి పట్టుకున్నప్పుడు కింద ఉన్నప్పుడు రెండోసారి పట్టుకో, వాడు నేర్చుకున్నాడు కాబట్టి. సో దాన్ని నేనేమంటానంటే తల్లిదండ్రులు వాడికి ఎలా నేర్పించాలో వాడికి తెలియకుండానే వీళ్ళు నేర్పిస్తూ ఉండాలి, అప్పుడు వాడి గ్రోత్ వస్తుంది. సెల్ ఫోన్ అన్నది వాడు అడిక్ట్ అయినాడు కాబట్టి, వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాడు కాబట్టి, దానికంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఏది వాడికి తెలుసుకొని దాంట్లో వాడికి బిజీ పెట్టేసేవాడు. అది లేకుండా భోజనం కూడా చేయాలి. అవును, అది వాడి తప్పు కాదు, ముందు నీ తప్పు. అది నువ్వేం చేస్తావురా అంటే వాడు ఫోన్ చూస్తున్నాడు కాబట్టి బాగా చూస్తుంటాడు. ముందు తల్లి అనేది వాని కడుపు నింపాలి, పిల్లోనికి కడుపు నింపాలి కాబట్టి ముందు ఏం చేస్తుందంటే వీడికి ఏదో ఒక రకంగా తినబెట్టాలి కాబట్టి ఫోన్ దమ్ము తింటాడని ఫస్ట్ ఫోన్ పెడితేనే వీడు తినేది అమ్మనే నేర్పిస్తుంది. వాడు తిని కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే వాని బ్రెయిన్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, తింటూ ఉండాలి. వాడి ధ్యాస ఫోన్ మీద ఉంటుంది, తినేదాని మీద కాదు. ఒకప్పుడు కూడా ఇదే ఉంది. ఒకప్పుడు ఏముండదు అంటే చందమామని చూపించో, ఇంకొకరు చూపించో, లేకుంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోయి నోట్లో పెడితే వాడు ఆడుకొని డీ అని ఆడుకొని వచ్చేస్తే అప్పుడు తినిపించి అప్పుడు తినేవాడు. ఇట్లా అంటే మనమే దానికి మూల కారకులం, మనమే దాన్ని చేంజ్ చేయొచ్చు. పడదు అని మీరేం పోయి చూడలేమని కడుపులోకి పోయి చూసినారా? కొంతమంది చెప్తారు సార్. ఎవరు చెప్తారు? బ్రెయిన్ తినేటప్పుడు బ్రెయిన్ అండ్ బాడీ అన్ని పని చేయాలి. వాళ్ళ బ్రెయిన్ అంతా దాని ఫోన్ లో ఉంటే ఇవన్నీ వీడియోలలో యూట్యూబ్లో చూసి పనికిమాల నాలెడ్జ్ అలా తీసుకొని అదే కరెక్ట్, అదే నిజం అనుకొని పిల్లలను సాగుపడతా ఉన్నారు. నువ్వు కడుపులోకి నీళ్లు తాగితే నీళ్లు చేసే పని నీళ్లు చేస్తుంది, అన్నం తింటే అన్నం చేసే పని అన్నం తింటుంది. ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే కనుక పిల్లలు ఎట్లా చేసినా కూడా అది అరుగుతుంది, పక్కన పెట్టండి. పెద్దవాళ్ళు మనమైనటువంటి వాళ్ళము మనం తినేటప్పుడు తిండి మీద ధ్యాస పెడితే అది ఏ రకంగా పోయి ఏ విధంగా జీర్ణక్రియలోకి వెళ్తుంది అన్నది అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకి ఏం అవసరం లేదు, వాళ్ళకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. చిన్నపిల్లలే కాదు సార్, ఈ మధ్య కాలంలో 14-15 years కానివ్వండి, 20 years కానివ్వండి, కరెక్ట్. ఇప్పుడు పాయింట్కి వచ్చినాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే 12 years దాటుతారో దాటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫోన్లు బంద్ చేయండి. ఫస్ట్ యూట్యూబ్ బంద్ చేయండి, ఇన్స్టాగ్రామ్ బంద్ చేయండి, ఫేస్బుక్ బంద్ చేయండి, అన్నీ కూడా బంద్ చేసేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక తాగుడుపోతోనికి ఏంటంటే ఓన్లీ లివర్, కిడ్నీలో ఏవే ఫెయిల్యూర్ అవుతాయి. కానీ ఒక సెల్ ఫోన్ అడిక్ట్ అయినోనికి బ్రెయిన్ దొబ్బుతుంది. ఎందుకు దొబ్బుతుంది అంటే చెప్తున్నా క్లియర్గా, ఎందుకు దొబ్బుతుంది అంటే ఈ సాఫ్ట్వేర్లు ఏదైతే మనం డే బై డే డెవలప్ చేస్తున్నామో అందులో ఇప్పుడు వచ్చినది ఏఐ అన్నది ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒకటి వచ్చింది. ఇది ఏం చేస్తుంది రా అంటే కనుక ఎంత దారుణంగా మనిషిని అడిక్షన్కి ఆ లోబడుచుకుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లెంగేందే అని ఒక వీడియో చూసినా అయిపోయింది. అది నాకు నచ్చి రెండోసారి సెర్చ్ చేసినాను, మళ్ళా ఎతికినాను లెంగేందే అని. ఓకే అంటే ఫస్ట్ టైము దానికే అదే వచ్చింది, సెకండ్ టైం నేను చూసినాను. ఇమ్మీడియట్గా థర్డ్ ఏం చేస్తాను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్కి ఏది ఇష్టమో అదే ఇక్కడ డిస్ప్లేలోకి తీసుకొని వస్తుంది. ఇది వెరీ వెరీ డేంజరస్. ఏది ఇష్టమో అది అంటే ముందు నేను 2-3 సార్లు అవి చూస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అదే నాకు వస్తుంది. అది అవసరం ఉన్నా అవసరం లేకున్నా నా మొబైల్లో నా ఐపీకి అది వచ్చేస్తూ ఉంది. బై మిస్టేక్ ఎవడైనా షుగర్ వచ్చి
డయాబెటిక్ అని సెర్చ్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తే 2-3 వీడియోలు బాగా ఫుల్గా చూసినాము. తర్వాత నుంచి కొన్ని వేల మంది డయాబెటిక్ వీడియోస్ వస్తాయి సార్. ఒకడు మంచి చెప్పింటాడు, ఒకడు చెడు చెప్పింటాడు, ఒకడు ఇంకోటి చెప్పింటాడు, ఇంకోటి వేరేది ఏదేదో చెప్పింటాడు. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని భయానికి లోనైపోయి డయాబెటిక్ ఉన్నాడు వాడి చావు 90 ఏళ్ళలో ఉంటే 80-70 ఏళ్ళకి సచ్చేలాగా ఈ ఆడియో, ఈ విజువలైజేషన్ ఇది మనకి చూపిస్తా ఉంది. బై మిస్టేక్ కొంతమంది అడల్ట్ కంటెంట్ ఏదో ఒకటి వచ్చిందని దాన్ని బాగా చూసుకుంటా ఉంటే వాని జీవితం అదే కనపడతా ఉంటది. వాడు పడుకున్నా కూడా వానికి ఆ చెడు మొత్తం కనపడతా ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక 30% మంచిగా ఉంటే కనుక టోటల్ 90% వచ్చేసి మొత్తము బ్రెయిన్ తినేసే తప్పితే కనుక వేరేది ఏమీ లేదు. నేనేమంటానంటే ఏది ఏమైనా వీడియోలు చూడండి, ఆడియోలు చూడండి. నీకు ఆ మూమెంట్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే నువ్వు డిసైడ్ అయిపోయి నీకు ఏది కావాలో సెర్చ్ చేసుకుని అదే చూడు. రెండోసారి అదే అది చూడద్దు. పిల్లలకి ఏముంది గేమ్, ఆ గేమ్ గురించి, క్రికెట్ గురించి అయిపోయా అర్థం. జీవితాలు మొత్తం కూడా నాశనం అయిపోతున్నాయి ఈ ఆర్టిఫిషియల్. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఎవరయ్యా అంటే అడిక్ట్ అవుతున్నది 40 నుంచి 60 ఇయర్స్ ఫీమేల్స్. మెయిల్ అనే వాళ్ళన్నా సంపాదన కోసము ఒక 8 గంటలు ఆఫీస్లోనన్నా కూర్చోవాలి. ఇంట్లో వంటలు వండుకుంటూ, బేసన్లు తోముకుంటూ, 6 తోమేటోళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ అట్లా మొబైల్ తీసుకొని అలా అలా అనుకుంటూ టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెయ్యాలో, అంటే హస్బెండ్స్ కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఏదైనా క్రియేటివిటీగా చెయ్యాలో అని ఆలోచించకుండా ఫోన్ ఆన్ చేస్తే టైం మొత్తం తినేస్తూ ఉంటారు. తర్వాత చేయాల్సింది ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. అక్కడ కావాల్సినటువంటి 100% ఎనర్జీ అనేది రాకుండా పోతారు. సో అది ఫోన్లలో కరెక్ట్వి అన్ని వస్తాయని గ్యారంటీ లేదు కదా సార్. కొన్ని కరెక్ట్ వస్తాయి, కొన్ని తెలియకుండా. నేను అదే చెప్తున్నా, నీకు ఏం కావాలో కావాల్సింది తీసుకోవాలి, లేనివి తీసుకోకూడదని పిల్లలకి తెలియదు కదా. అదేమ్మా, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి హాఫ్ అన్ అవర్ ఏమన్నా హాఫ్ అన్ అవర్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ బంద్ చేయమన్నా. అది చిన్న పిల్లలకి చేయగలుగుతాం, పెద్ద పిల్లలకి ఎట్లా చేయాలి? పెద్ద పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఇలా చేస్తే నీ బ్రెయిన్ ఇలా అడిక్ట్ అవుతుంది, అడిక్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది. సో అలా పోకుండా చూసుకో. నీకు అది కాదు, నీకంటూ ఒక విజన్ ఉంటుంది, నీకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీ వర్క్ అనేది ఒక సపరేట్ గా ఉంటుంది. అది ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసుకో. గంటల కొద్దీ నీ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం కాదు, గంటల కొద్దీ సీరియల్ చూడడం కాదు, గంటల కొద్దీ రీల్స్ చేసుకోవడం కాదు. నీకు ఏది నీ ఆనందాన్ని ఇచ్చేది, నీ గ్రోత్ ఇచ్చేది ఏది, అది ఆలోచించు. అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది, లేకనే కాదు. సో దీంతో మనకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్. దేన్నైనా భూప్రపంచంలో అన్నిటికీ పాజిటివ్ ఉంటాయి, అన్నిటికీ నెగిటివ్ ఉంటాయి. బట్ నీ పాజిటివ్, నీ నెగిటివ్ ను డామినేషన్ చేసేది ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి. నీవు మొబైల్ చూస్తున్నావా, నీకు ఎంత టైం మొబైల్ చూడాలి ముందే డిసైడ్ అయ్యి, నీకు సర్టన్ ఏజ్ ఉంది, దేనైనా అర్థం చేసుకునే స్థితి, నాలెడ్జ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే కనుక నీకు ఏది అవసరమో అంతవరకే చూసి పక్కన పెట్టు. ఫస్ట్ నీ పనులు కంప్లీట్ చేసుకో, తర్వాత మొబైల్ పెట్టుకో. అదే లేదు, ఒక 10 minutes నేను రిలాక్స్ అయిపోయి పని చేద్దాం అనుకోని నువ్వు ఫోన్ పట్టుకున్నావు అంటే 10 minutes, 20 minutes, 30 minutes అయిపోతుంది. అమ్మో నాది వర్క్ చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే నేను 10 minutes తర్వాత నా వర్క్ చేసుకుంటాను నువ్వు మొబైల్ పట్టుకుంటావో, ఈ 10 minutes వరకు చూసుకుంటే కొంచెం ఎనర్జీ నీకు ఖర్చు అయిపోతుంది. 10, 15, 20, 30, 40 minutes ఇక్కడ చూస్తా ఉన్నావు, నీ ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోయింది. తర్వాత నువ్వు వేరే పని ఏదైతే చేసుకోవాలనుకున్నావో అక్కడ నువ్వు చేయడానికి నీ దగ్గర ఎనర్జీ లేదు, అది ఇన్కంప్లీట్ అవుతుంది, అది పోస్ట్ పోన్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల కారణం నేనైనా కూడా నీకు తెలుస్తుంది, అయినా కూడా నీ టైం అన్నది నీకు రిటర్న్ రాదు. ఫోన్ వల్ల నీ టైం మొత్తం దొరుకుతూ ఉంటుంది. అవసరానికి మించి మనం వాడకూడదు. వాట్ ఆర్ యూ, నీవు ఎవరు, వాట్ ఈస్ యూ, నువ్వు ఎంతవరకు అన్నది నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దేన్నైనా
దేన్నైనా నాకు దీనివల్ల ఇంత ఇంత వస్తుంది అంతవరకు మాత్రం. మనము ఎలా ఉండాలి అంటే కనుక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక సైంటిస్ట్ లాగా మనము ముందు అడుగులు వేస్తూ ఉండాలి. ప్రతిదీ అబ్జర్వేషన్ చేయాలి, ప్రతిదీ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి మన లక్ష్యం ఏంటో మన కళ్ళకు కనపడుతుంది. అలా లేకుండా మన ఫుడ్ కోసము, డబ్బు కోసము, సుఖం కోసము, ఈ మూడింటి కోసము ప్రయత్నించుకుంటూ మన దారిలు అవన్నీ కూడా మర్చిపోయినాము. అలా మర్చిపోవడానికి మెయిన్ వారధి సెల్ ఫోన్. ఇంకో విషయం సార్, ఈ సెల్ ఫోన్ మూలంగా వీళ్ళు రాత్రి 12-1-2 వరకు కూడా నిద్రపోతున్నారు. పిల్లలు మెయిన్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా అయితే యూజ్ చేసుకోవాలో దాన్ని ఇక్కడ ఏం రాయాలంటే కనుక జనరల్ గా చిన్నపిల్లల దగ్గరికి వద్దాం. ఒక సర్టన్ ఏజ్ 15 to 20 years 25 years వరకు వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఏంటంటే మెయిన్ తల్లిదండ్రులు ఏంటంటే కనుక వాళ్ళ సుఖానికి బాగా అలవాటు చేస్తారు. సుఖానికి అలవాటు చేస్తే పర్వాలేదు, వాళ్ళకి నీతి నియమాలు అసలు నేర్పించరు, వాళ్ళకి చిన్న పెద్ద తేడాలు అసలు నేర్పించరు. వాళ్ళ పనులు కూడా వాళ్ళు ఇలా చేసుకుంటే నీకు ఇలా గ్రోత్ వస్తుందని అది నేర్పించరు. అన్ని నేర్పించకుండా సుఖం అలవాటు పడేసి ఆ సుఖాన్ని కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నానంటే మేము చాలా కష్టపడ్డాము, మా అలాగే పిల్లలు కష్టపడకూడదు, అందుకు నేను వీళ్ళకి సుఖంగానే ఉంచాలి అనుకుంటారు. నీవు సుఖంగా వాళ్ళని పెడుతున్నావు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే వాళ్ళకి బాధ తెలియదు కాబట్టి నువ్వు ఇచ్చే సుఖము వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే బాధపడతారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పలానా దానికి ఆటుపోట్లు తగిలించుకుంటారో వాళ్ళకి జీవించడానికి ఒక లైఫ్కు అర్థం అంటూ తెలుస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి ఇవేవి ఎవ్వరు కూడా నేర్పించట్లేదు. వాళ్ళకి ఏం తెలుసు, అమ్మ అంటే వాల్యూనే లేదు, నాన్న అంటే వాల్యూనే లేదు. ఎప్పుడు వాల్యూ ఉంటుంది? వాడికి 10 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి, బైక్ కావాలి, కారు కావాలి, షికార్లకు పంపించాలి, ఇంకోటి. అప్పుడు మాత్రమే అమ్మా నాన్నలు కరెక్ట్ గా గుర్తుకు వస్తారు, ఎప్పుడు గుర్తుకు రారు. సో వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఎక్కడ పోదు. ఎనర్జీ బాగా తింటారు, టైంలో తింటారు. ఆ ఎనర్జీ అరిగిపోయేంత వరకు మొబైల్ చూస్తుంటాడు. వాడు ఎప్పుడు నిద్ర అవుతాడు తెలుసా? వాడు పడుకొని ఎనర్జీ ఎంతైతే తెచ్చుకుంటాడో ఆ ఎనర్జీ మొత్తం అయిపోయేంత వరకు వాడు ఇట్లా చూస్తానే ఉంటాడు. వాడికి ఏందయ్యా అంటే ఇప్పుడున్న పిల్లలకి మొత్తం ఎనర్జీ లాస్ అయిపోయి నిశ్చేతనా స్థితిలోకి వెళ్ళిపోయి ఇట్లా అంటే వాళ్ళకి అట్లా సోయిలోకి వెళ్ళిపోవాలి. బై మిస్టేక్ ఏదో కుక్క పిల్ల ఏదన్నా సౌండ్ చేసింది అనుకో ఎలుకనో మళ్ళీ లేచి మళ్ళీ ఆడ నుంచి కంటిన్యూ అయిందో మళ్ళీ నుంచి కంటిన్యూ చేసి మళ్ళీ అంత దారుణమైన స్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వెరీ డేంజరస్. ఏంటయ్యా అంటే కనుక నిద్ర సరిగ్గా పోకపోతే మన దేవుడి దగ్గర నుంచి అంటే స్పిరిచువాలిటీ నాకు తెలుసుకోవడం నేను చెప్తున్నాను. దేవుడి దగ్గర నుంచి ఇంత ఎనర్జీ మనం తెచ్చుకొని ఉంటాము. ఆ ఎనర్జీ తెచ్చుకున్నది కాకుండా రోజు మనము శ్వాస ద్వారా కొంచెం ఎనర్జీ తీసుకొని దాన్ని కష్టపెడతా ఉంటాము. ఈ ఎనర్జీ వచ్చేసి మన లైఫ్ జర్నీలో ఏదైనా పీక్ సిచ్యువేషన్లో మన హెల్త్ కండిషన్ బాగలేనప్పుడు లేకుంటే ఒక గ్రోత్ వచ్చేటప్పుడు ఈ ఎనర్జీ అన్నది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఆ ఎనర్జీని చక్కగా నిద్రపోకుండా పనికిమాలిన దాని గురించి ఆలోచించుకుంటూ ఈ చిన్నపిల్లలు ఎవరైతే మీరు చెప్పినారో 15 to 25 years వాళ్ళకి ఏంటయ్యా అంటే కనుక ఎక్కడ ఎమోషన్ బాధపడాలి, ఎక్కడ ఆనందపడాలి అనేది లేకుండా ఒక ఫ్రెండ్ ఏదో ఒక సరదాగా ఒక మాట అన్నాడు, అది తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఫ్రెండ్ వీనికంటే గొప్పగా ఉన్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడంలో ప్రాబ్లము లేదు. వీళ్ళు చాలా మంచిగా తయారైపోయి రిచ్గా ఉన్నారు, వీళ్ళని ఎదుటి వాళ్ళు చూసి అసూయపడి వాళ్ళు వీళ్ళతో మాట్లాడకపోవడం, ఈ చిన్న ఎమోషన్లకు లోనైపోయి ఏదైతే గాడ్ దగ్గర నుంచి తీసుకొస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని అనవసరంగా వేస్ట్ చేసి తక్కువ ఏజ్లోనే ఎక్కువగా బాధపడిపోతూ అప్ టు సచ్చే వరకు కూడా పోతా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి యూత్.
అది ఓకే సార్. ఇప్పుడు మనం మాట్లాడినా ఏమీ చేసినా పిల్లలకి ఫోన్ నుంచి దూరం అయితే చెయ్యలేము. దాన్ని అది ఏ పరిస్థితిలో, ఎందుకంటే ఫోన్ లేకుండా వాళ్ళు ఈ మధ్య కాలంలో చదువులు కూడా చదవడానికి కూడా ఫోన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఇది ఎంత మాట్లాడినా ఏమి చేయలేనట్టు ఉన్నది క్వశ్చన్. రైట్, కరెక్టే. కానీ చెప్పే బాధ్యత మనది, వినే బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కూర్చొని మాట్లాడుకుంటున్నామో మన అనుభవాలన్నీ కూడా సమకూర్చి వాళ్ళు బాగుపడతారు అని చెప్పడానికి ప్రయత్నం మాత్రమే చేస్తాను, కానీ ప్రయత్నం లోపం లేకుండా వాళ్ళు ఎంతవరకు తీసుకొని దాన్ని అనుభవించుకొని వాళ్ళ గ్రోత్ను అక్కడ చూసుకుంటారో, లేకుంటే కనుక మాకు ప్రజెంట్లో మేము బ్రతికితే చాలు అనుకుంటారో, దే ఆర్ డిసైడెడ్. ఎవరు కూడా ఇక్కడ మార్చలేరు. మనం మార్చేది ఎవరు అంటే 15 years బిలో వాళ్ళకి సరైన పద్ధతిలో చెప్తే కనుక వాళ్ళు 100% వింటారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు బిలో 15 yearsకి సరైన పద్ధతిలో వాళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోవడం లేదు. ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళకి తెలిసిందల్లా సౌండ్ చేయడం ఒకటే. చిన్నప్పుడు చేయరు వాళ్ళ మీద సౌండ్. సర్టన్ ఏజ్ 8th, 9th, 10 years వచ్చేసరికి ముందు నుంచి గారాభంగా చూసుకొని ఉన్నట్టుండి సౌండ్ చేస్తూ ఉంటారు. నువ్వు అట్ట తప్పు చేసినావు, ఇట్లా తప్పు చేసినావు, అది చేసినావు, అదేమవుతుంది, మొత్తం కన్ఫ్యూజన్, బ్లాంక్ ఉంటుంది. అప్పుడేం అట్లున్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు మా తల్లిదండ్రులు. సో ఇప్పటికైనా ఏంటంటే పిల్లలకి సరైన చెప్పే విధానంగా చెప్తే కనుక వాళ్ళు మార్పు చెంది వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటారు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సెల్ ఫోన్ గురించి. థ్యాంక్ యూ.